హాయ్ హలో వెల్కమ్ టు టీఎస్టీ ఫ్యాక్టరీ. టాపిక్ వచ్చేసి అరుణాచలేశ్వర టెంపుల్ గురించి. సో ఈ ఆలయం అయితే పంచభూతాల్లో ఒకటి మరియు ఈ ఆలయం అగ్నిలింగానికి మూలం వహిస్తుంది. సో ఈరోజు ఈ ఆలయం ఎలా ఏర్పడింది, ఈ ఆలయం పక్కనున్న ఆ అరుణాచలేశ్వర శిఖరం ఎలా ఏర్పడింది, సో ఈ ఆలయం కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, సో ఈ డీటెయిల్స్ అని ఈ వీడియోలో చూసేద్దాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మరియు బ్రహ్మదేవుడు తమలో ఎవరు గొప్ప అని తేల్చుకోవడానికి ఒకరిపై ఒకరు యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు. అప్పుడు అక్కడ పరమశివుడు ఇదంతా గమనిస్తూ వాళ్ళిద్దరి మధ్య ఒక మహా అగ్నిస్తంభంలా ప్రత్యక్షమయ్యి వారిని తన శిఖరాన్ని మరియు పాదాలను కనుగొనమని సవాలు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన అంశపై కూర్చుని ఆ శిఖరం వైపు వెతకడానికి వెళతాడు. శ్రీ మహావిష్ణువు ఆ శిఖరం కిందికి వెతకడానికి వెళతాడు. సో ఎన్ని సంవత్సరాల పాటు వీళ్ళు వెతికినా ఆ శిఖరం ఆరంభం మరియు అంత్యం కనబడదు. కానీ శ్రీ మహావిష్ణువు తన ఓటమిని ఒప్పుకొని వెనక్కి వచ్చేస్తాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం తన ఓటమిని ఒప్పుకోడు. సో అప్పుడు తను సాక్ష్యంగా, అంటే తను ఆ శిఖరాన్ని చూశాను అని సాక్ష్యంగా ఒక మొగలి పువ్వును సాక్ష్యంగా తీసుకుని వచ్చి మహాశివుడి దగ్గర ప్రత్యక్షం చేస్తాడు. మహాశివుడికి పట్టాలనేంత కోపం వస్తుంది. బ్రహ్మదేవుడు తనకున్న అహంకారంతో తను శిఖరాన్ని చూశానని తప్పుడు సాక్ష్యంతో మహాదేవుడి దగ్గరికి వస్తాడు. అప్పుడు తనకున్న కోపంతో మహాశివుడు తన 5వ తలని నరికేస్తాడు. సో అప్పటి నుండి ఆ అగ్నిస్తంభం ఒక అగ్నిగిరిగా ఇప్పటికీ అలాగే ఉంది. సో ఈ గుడి యొక్క కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చేస్తే ఈ గుడి వచ్చేసి 10 హెక్టార్లో కట్టబడింది. ఇది దేశంలోనే అతిపెద్ద అయిన గుడిల్లో ఇది ఒకటి. సో ఈ గుడికి 4 మార్గాలు ఉంటాయి. ఆ 4 మార్గంలో ఒకటి రాజగోపురం. ఈ రాజగోపురం 217 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిని సేవప్ప నాయకర్ అనే ఒక తంజావూరు నాయకర్ డైనాస్టీకి చెందిన ఒక వ్యక్తి ఈ రాజగోపురాన్ని చెక్కించాడు. ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత ఉంది. కొన్ని వేల స్తంభాలు శ్రీకృష్ణదేవరాయల పాలనలో చెక్కించబడినవి. ప్రస్తుతం మీరు చూస్తున్న గుడి మాత్రం 9వ శతాబ్దపు చోళుల పాలనలో పునర్నిర్మించబడింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి టీఎస్టీ ఫ్యాక్టరీ.